నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. వేమన గారి తత్వపద్యాలు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఆయన పద్యాలు సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే సరళమైన భాషలో లోతైన తాత్విక భావాలను తెలియజేస్తాయి. వేమన గారి పద్యాలలోని కొన్ని ముఖ్యమైన అంశాలు: సామాజిక విమర్శ. వేమన సమాజంలోని మూఢనమ్మకాలను, దురాచారాలను, కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు. ఆయన పద్యాలు సమాజంలోని అసమానతలను, అన్యాయాలను ఎత్తి చూపుతాయి. ఉదాహరణకు, ఉడమిని పుట్టియు బుద్ధులు లేక నడచెడు మనుజుడు పశువు కన్న హీనుడు అలాంటి పద్యాలు సమాజానికి కనువిప్పును కలిగిస్తాయి. ఇక తాత్విక చింతన. వేమన గారి పద్యాలు జీవితం, మరణం, దేవుడు, మానవ స్వభావం వంటి తాత్విక అంశాలను స్పృశిస్తాయి. ఆయన పద్యాలలో జ్ఞానం, వివేకం, సత్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఉదాహరణకు, అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను ఇలాంటి పద్యాలు మానవ స్వభావాన్ని వివరిస్తాయి. ఇక నీతి బోధన. వేమన గారి పద్యాలు మానవులకు నీతిని, ధర్మాన్ని బోధిస్తాయి. ఆయన పద్యాలు సత్యం, న్యాయం, దయ, కరుణ వంటి మానవ విలువలను తెలియజేస్తాయి. ఉదాహరణకు, చేయదగిన సాయము చేయకయుండి చేయరాని సాయము చేసిననేమి ఇలాంటి పద్యాలు సహాయం యొక్క విలువను తెలియజేస్తాయి. సరళమైన భాష వేమన పద్యాల యొక్క స్వభావం. వేమన గారి పద్యాలు సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే సరళమైన భాషలో ఉంటాయి. ఆయన పద్యాలలో సామాన్య ప్రజల జీవితానికి సంబంధించిన ఉదాహరణలు ఎక్కువగా ఉంటాయి. వేమన పద్యాల ప్రాముఖ్యత ఏమిటంటే, వేమన గారి పద్యాలు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆయన పద్యాలు నేటికి ప్రజలకు స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. వేమన పద్యాలలో మానవతా విలువలు, సామాజిక స్పృహ, తాత్విక చింతన కలగలిపి ఉంటాయి. వేమన గారి పద్యాలు తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప వారసత్వం. ఆయన పద్యాలు నేటికి ప్రజలకు స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. వేమన గారి పద్యాలలో తాత్విక చింతన కలిగిన పద్యాలను నేడు మనం విందాం. మొదటి పద్యం: కడుపులోన మలము కడమెల్ల నెముకలు, అరసి చూడబైన మురికి తోలు, ఇలదేహ సుఖమదేమి సంసారంబు, విశ్వదాభిరామ వినురవేమ. కడుపులోన మలము కడమెల్ల నెముకలు, అరసి చూడబైన మురికి తోలు, ఇలదేహ సుఖమదేమి సంసారంబు, విశ్వదాభిరామ వినురవేమ. కడమెల్ల, కడమ ఎల్ల, మిగిలిన మొత్తము, ఇలా ఇక్కడ భూమి మీద అని. కడుపులో మలము అంటే విసర్జితం ఉంటుంది. నీరు తాగితే మూత్రము, భోజనం చేస్తే మలము, ఏడిస్తే కన్నీరు, చెవిలో జివ్వులు, తోలుపైన చెమట, ఇలా అంతా మలమయం. మిగతా అంతా ఎముకలతో నిర్మాణం చేసినటువంటి శరీరం. ఇంకా చూస్తే మలము, ఎముకల పైన కప్పబడిన మురికి తోలు. తోలు అంటే చర్మము. మురికి తోలు అని ఎందుకన్నాడంటే, పైన శరీరాన్ని ఎంత సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేసినా మళ్ళీ మైలపడుతుంది. కాస్త చెమట పట్టగానే వాసన వేస్తుంది. దేహానికి సంబంధించిన సుఖం ఏమిటి? దీనికి ఎందుకయ్యా సంసార సుఖాలు, వ్యామోహాలు అని వేమన గారి ప్రశ్న. ఇక రెండవ తత్వపద్యం: తనువు తనువటంచు దళతురు జనులార, తనువుల స్థిరమని తలపరాదే, తనువు కానబడక తగులునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమ. తనువు తనువటంచు దళతురు జనులార, తనువుల స్థిరమని తలపరాదే, తనువు కానబడక తగులునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమ. తనువు అంటే శరీరం, తలతురు అంటే తలవడం, తలుచుకోవడం, కాన అంటే అడవి. శరీరం శరీరం అంటూ నేను, నా కుటుంబం, నా సంపద, నా అందం, నా ఆస్తిపాస్తులు, నా ఇల్లు, నా భార్య బిడ్డలు, ఇట్లా అన్నీ నావి అంటూ కలవరిస్తారు. ఇదంతా అస్థిరం అని తెలుసుకోండయ్యా. ఇదేదీ శాశ్వతం కాదు. నేను, నాది అనే భావాలన్నీ వదిలి మోక్షం కోసం తనువు కానబడక అంటే శరీరంతో అడవికి పోయి తపస్సు చేస్తేనే
మోక్షం సిద్ధిస్తుంది అంటాడు వేమన గారు. ఇక 3వ తత్వపద్యం. బొందె ఎవరి సొమ్ము పోషింపబలుమారు, ప్రాణమెవరి సొమ్ము భక్తి చేయ, ధనమదెవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము, విశ్వదాభిరామ వినురవేమ. బొందె ఎవరి సొమ్ము పోషింపబలుమారు, ప్రాణమెవరి సొమ్ము భక్తి చేయ, ధనమదెవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము, విశ్వదాభిరామ వినురవేమ. బొందే అంటే శరీరము, సొమ్ము అంటే ధనము, సంపద. పెంచి పోషించడానికి శరీరం ఎవరి సొమ్ము? ఎంత సింగారించినా, ఎన్ని పౌష్టికాహారాలు పెట్టి కాపాడుకున్నా, ఎంత వ్యాయామం చేసి శరీర సౌష్ఠవం పెంచినా ఇది శాశ్వతం కాదు. శరీరంలో ఉన్న ప్రాణం బొందెని విడిచి వెళ్ళిపోతుంది. ప్రాణం కూడా మనది కాదు. మందులు మాకులు వేసి ప్రాణాన్ని ఎంత నిలుపుకోవాలన్నా, డాక్టర్లు ఎంత ప్రయత్నించినా అది వెళ్ళిపోయేనాడు శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడం ఖాయం. కష్టపడి వ్యాపారాలు చేసి, మోసాలు చేసి ఎంతో ధనాన్ని కూడబెడతాం. ఎంత సంపాదించినా గాని ప్రాణం పోయినప్పుడు ధనాన్ని ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి, మనతో రాదు. కాబట్టి అది కూడా మనది కాదు. మరి ఇవేవి మనది కానప్పుడు మనదైనది అదేంటి అని మీరు నన్ను అడగవచ్చు. ధర్మం మాత్రమే మనది. వ్యక్తి చేసిన దాన ధర్మాలు, అతను నడిచిన ధర్మ మార్గం మాత్రమే వ్యక్తికి శాశ్వతత్వాన్ని కలిగిస్తాయి. అతను పోయాక కూడా అతని ధర్మ మార్గం జనాల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా చేస్తుంది. కాబట్టి ధర్మం మాత్రమే శాశ్వతం అంటాడు వేమన గారు ఈ పద్యంలో. ఇక తత్వపద్యాల్లో మరొకటి. ఒక్కతను కిలను పెక్కుపాట్లను బడి, పెక్కుదినములెల్ల ప్రేలి ప్రేలి, అగ్నిలోనబడును అలనక్క పాలవును, తెలియుమయ్య ఇకను దీనివేమా. ఒక్కతను కిలను పెక్కుపాట్లను బడి, పెక్కుదినములెల్ల ప్రేలి ప్రేలి, అగ్నిలోనబడును అలనక్క పాలవును, తెలియుమయ్య ఇకను దీనివేమా. తనువు అంటే శరీరం, పెక్కు అంటే ఎక్కువగా, ఎన్నెన్నో, ప్రేలి ప్రేలి అంటే ఇక్కడ ప్రగల్భాలు పోయి గర్వపడి అని. ఒక్కగానొక్క శరీరం కోసం ఎన్నో కర్మలు చేసి ధనం, పదవి, శరీర పోషణ, కీర్తి, పరువు, ప్రతిష్ట ఇలా అన్నింటినీ సంపాదించి వాటిని చూసుకుని గర్వపడి ఎవ్వరినీ లెక్క చేయకుండా ఎవ్వరిని పడితే వారిని తులనాడి ఎన్నెన్నో చేస్తుంటారు. ఇన్ని చేసినా ఈ శరీరం పడిపోతే దాన్ని తీసుకుపోయి అగ్నిలోన పడేస్తారో లేదా పాతి పెడితే ఆ సమాధిని తవ్వి నక్కలు పీక్కుతుంటాయో తెలియదు. నీ సంపద, కీర్తి ప్రతిష్టలు, శరీరాన్ని చూసుకుని అంత గర్వంతో విర్రవీగే నరుడా, చచ్చాక నీవేమవుతావో, ఏ గతి పడుతుందో తెలిసి నడుచుకో అని హెచ్చరిస్తున్నారు వేమన గారు. ఇక మరో అద్భుతమైన తత్వపద్యాన్ని స్వీకరిద్దాం. 9 క్రాంతిల తిత్తికి విమ్మగు సొమ్ములును, కులమునేమిటి చెప్పుమా నమ్మకు దేహము నాదని, బ్రహ్మము నేననుచు తెలిసి పలుకరవేమా. 9 క్రాంతిల తిత్తికి విమ్మగు సొమ్ములును, కులమునేమిటి చెప్పుమా నమ్మకు దేహము నాదని, బ్రహ్మము నేననుచు తెలిసి పలుకరవేమా. 9 క్రాంతులు అంటే 9 గ్రంథులు. మనిషికి 9 విసర్జిత గ్రంథులుంటాయి. 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవి రంధ్రాలు, 1 నోరు, మూత్ర విసర్జకము, మల విసర్జకము. వీటితో కూడిన తిత్తి. తిత్తి అంటే ఇక్కడ శరీరము అని, తోలుతో కప్పబడినటువంటిది అంటే శరీరము అని. విమ్మగు సొమ్ములు అంటే ప్రత్యేకమైన ఆభరణాలు. ప్రతి మనిషికి ఉండే 9 రంధ్రాలు అందరికీ ఆభరణాల లాంటివి. అందరు మానవులకు ఒకే రీతిగా 9 రంధ్రాల శరీరమే ఉంది కదా. మరి దీనిలో కులాలు, మతాలు అనే భేదభావం ఎందుకు? ఈ శరీరం నాది, ఇది శాశ్వతం అని నమ్మకు. కులం, మతం, శరీరం, సంపద ఇవేవీ శాశ్వతం కాదు. శాశ్వతం ఏమిటి? బ్రహ్మము. బ్రహ్మము మాత్రమే దైవత్వం, ముక్తి, మోక్షం అనే మార్గము మాత్రమే శాశ్వతం.
నిజం అనే విషయాన్ని తెలుసుకో అని మనల్ని జాగరూకుల్ని చేస్తున్నారు ఈ పద్యం ద్వారా వేమన గారు. ఇక మరో అద్భుతమైన తత్వపద్యాన్ని స్వీకరిద్దాం. తనువు విడిచి తాను తరలిడి వేలను తనదు భాగ్యసుతులు తగినవారు నొక్కరైనను రారు ఉసురు మాత్రమే కాని తనదు కర్మఫలమే తనకు తోడు విశ్వదాభిరామ వినురవేమ. తనదు విడిచి తాను తరలిడి వేలను తనదు భాగ్యసుతులు తగినవారు నొక్కరైనను రారు ఉసురు మాత్రమే గాని తనదు కర్మఫలమే తనకు తోడు విశ్వదాభిరామ వినురవేమ. తనువు అంటే ఇక్కడ ఇదివరకు పద్యంలో విన్నట్టుగానే తనువు అంటే శరీరము, భాగ్యసుతులు అంటే సిరి సంపదలు సంపాదించినవి, తన సంతానము, సుతులు అంటే సంతానము, ఉసురు అంటే ఇక్కడ ప్రాణం అని అర్థం, బాధ అని కూడా అర్థం. తనువు విడిచిపోయేటప్పుడు అంటే చనిపోయేటప్పుడు వారి సంతానం, సంపద, ఆస్తిపాస్తులు, నాన్నవారు, ఆప్తులు ఎవ్వరూ వెంటరారు. ప్రాణం మాత్రమే ఒంటరిగా వెళ్ళిపోతుంది. వ్యక్తి చేసిన కర్మఫలాలు మాత్రమే వాడికి తోడుగా ఉంటాయి. అదిట్లా? మంచి పనులు, పుణ్యకార్యాలు లేదా పాపాలు, పాపకర్మలు చేస్తే అవి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతాయి. చనిపోయిన వారికి శాశ్వతత్వం కలిగించేవి వారి కర్మలు, పాపపుణ్యాలు మాత్రమే, అంతేగాని సంపదలు నా అన్నవారు కాదు అని వేమన గారి తత్వపద్యంలో భావం. ఎంతో నిగూఢమైనటువంటి భావంతో అలిత తెలుగు పదాలను వాడి అద్భుతమైన తత్వపద్యాలను వేమన గారు మాత్రమే రాయగలిగారు. వేమన గారికి మాత్రమే ఇలాంటి పద్యాలను రాయడం సాధ్యం. ఇలాంటి ఎన్నో అద్భుతమైన పద్యాలను వేమన గారు రాశారు. అలాంటి మంచి మంచి పద్యాలను సేకరించి మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.